పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 23వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. పాస్కా ఉత్సవములో ఒక బందీని విడుదల చేయు ఆచారం పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో, ఇతనిని చంపివేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు, హత్యకు కారకుడగుటచే కారాగారమున ఉంచబడెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు సందేశము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈరోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్న అంశము, బరబ్బా స్వభావము మీలో ఉందా? బరబ్బా స్వభావము నీలో ఉందా అనే అంశాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు శిలువ శ్రమలలో మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నారు. అనేక మందిలో ఒక వ్యక్తి ఎవరు అంటే బరబ్బా. ఆయన స్వభావం మనలో ఉంటే మనం యేసు ప్రభును చేరుకోలేం. అలాంటి స్వభావం నీలో ఉందా? ఎలాంటి స్వభావం బరబ్బాలో ఉంది? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిది మత్తాయి శుభవార్త 27వ అధ్యాయం 16వ వచనంలో బరబ్బాను గురించి ఏమని రాయబడి ఉంది? బరబ్బా పేరు మోసిన బందీ. బరబ్బా అనే మాటకు అర్థం ఏంటంటే, బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. బరబ్బా అనే పేరుకు అర్థం ఏంటంటే ఒక మంచి తండ్రి కుమారుడు, అంటే దేవుని కుమారుడు అని అర్థం. కానీ దేవుని కుమారుడిగా ఉండాల్సిన వ్యక్తికి ఈ సమాజం ఇస్తున్న పేరేమిటో తెలుసా? పేరు మోసిన బందీ. చూడండి, మంచి కుమారుడిగా జీవించాల్సిన వ్యక్తి, కానీ సమాజం ఏం చెప్తుందంట అంటే ఇతడు బందీ గలవాడు. పేరు మోసాడు. దేనికి? మంచి చేయడానికి కాదు, చెడు చేయడానికి పేరు మోసాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది, మహా సంపదల కంటే కూడా మంచి పేరు మిన్నా, వెండి బంగారముల కంటే ప్రజల గౌరవము బడయుట మేలు. మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎంత బంగారం కొనుక్కున్నా, ఎంత వెండి సంపాదించుకున్నా, మంచి పేరు లేకపోతే వ్యర్థం. ప్రియ సోదరుడా సోదరి, ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, విలువగల సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు. ఎన్ని సుగంధ ద్రవ్యాలు నీకున్నా, ఎంత సెంటు కొట్టుకున్నా, ఎంత సువాసనను వెదజల్లినా అది వ్యర్థం. ఏం లేకపోతే? మంచి పేరు లేకపోతే. ఇదిగో ఇలాంటి జీవితమే ఎవరు జీవిస్తున్నారు? బరబ్బా. ఆయనకు మంచి పేరు లేదు. మరి నీ జీవితము, నీకు మంచి పేరుందా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. నీవు కూడా తండ్రి దేవుని కుమారుడివే. జ్ఞాన స్నానంలో నీవు త్రిత్వైక దేవుని నామములో యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రికి ప్రియమైన బిడ్డవయ్యావు. నీవు తండ్రి కుమారుడివి. మరి నీకుందా మంచి పేరు? నువ్వు క్రైస్తవుడిగా నీకుందా మంచి పేరు? నీవు తండ్రి కుమారుడివే, కానీ ఈ లోకం నీ గురించి ఏం చెప్తుంది? ఈ తపస్కాలంలో నువ్వు గ్రహించాల్సిన విషయం,
నువ్వు ఎరగాల్సిన విషయం, బరబ్బా అని పేరు పెట్టుకున్న ఆ వ్యక్తికి మంచి పేరు లేదు. మరి నీకు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావు, తండ్రి దేవుని ప్రియకుమారుడివి నీకుందా మంచి పేరు? ఒకసారి పరిశీలించుకో. రెండవ స్వభావము బరబ్బాకి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న స్వభావం ఏంటంటే, యోహాను శుభవార్త 18వ అధ్యాయం 40వ వచనం చెప్తుంది, బరబ్బా దొంగవాడు. నిజమే, బరబ్బా ఎంతో మందిని దగ్గర నుండి ధనాన్ని కొల్లగొట్టిన వాడు, ఇతరులను నాశనం చేసి దొంగలతనం చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన వ్యక్తి ఈ బరబ్బా. దేవుని గ్రంథం, దేవుని వాక్యం చెప్తుంది, నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనము, దొంగతనం చేయరాదు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనకిస్తున్న ఆజ్ఞ, ఎవ్వరిని కొల్లగొట్టరాదు, ఇతరుల నుండి వారి వస్తువులను తీసుకోరాదు, దొంగతనం చేయరాదు, స్వార్థంగా నువ్వు ప్రవర్తించరాదు అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ బరబ్బా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసిన వ్యక్తి. ఇతరులను కొల్లగొట్టి స్వార్థపరంగా తన డబ్బును పెంచుకున్న వ్యక్తి. లేవియ కాండము 19వ అధ్యాయము 11వ వచనము, మీరు దొంగతనం చేయకుడు అని దేవుడు వాగ్దానం వసుగుతున్నాడు. మరి ప్రియ బిడ్డ, ఈ వాక్యంలో వింటుండగా ఒక్కసారి పరిశీలించుకో, నీ జీవితం కూడా బరబ్బాలాగా దొంగతనం చేస్తున్నావా? చాలామంది అంటారు, ఫాదర్ మేమెక్కడ దొంగతనం చేశాం, మా జీవితాన్ని మేము సక్రమంగా జీవిస్తున్నాం కదా అని అంటారు. కానీ మనం చాలాసార్లు చాలా వాటిని దొంగతనం చేస్తున్నాం. రోజులో 24 గంటలు, దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వకుండా దేవుని నుండి దొంగతనం చేస్తున్నాం. 2వ వంతు అంటే కనీసం 2 గంటల 40 నిమిషాలు. పోనీ కనీసం 1 గంట అయినా దేవునికి నీవు సమయాన్ని ఇస్తున్నావా? 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి చెందింది. దేవునితో మాట్లాడాల్సిన సమయం, ఆ సమయాన్ని నీవు దేవునికి ఇవ్వకపోతే దేవుని నుండి నీవు సమయాన్ని లాక్కొని దొంగతనం చేసినట్టే. కాబట్టి ప్రియ సోదరుడా, దొంగతనం ఈ విధంగా కూడా మనం చేస్తున్నామని గ్రహించాలి. కొన్ని సార్లు మనం చూస్తూ ఉన్నాం. దొంగతనం ఎలా చేస్తామంటే, వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, తప్పుడు తూనికలను ప్రభు అసహ్యించుకొనును. అనగా ఇతరులకు తెలియకుండా, ఎవరికి కనిపించకుండా మోసాలు చేస్తే మనము ఇండైరెక్ట్గా మనం వారి యొక్క సొమ్మును మనం ఉంచుకొని దొంగతనం చేస్తున్నాం. కొన్నిసార్లు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో జీవిస్తుంటున్నారు, కొంతమంది టీచర్స్ జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రిన్సిపల్ జాబ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట, లంచాలు తీసుకొని జీవితాన్ని దొంగతనంగా మార్చుకుంటున్నారు. ప్రియ బిడ్డ, నీవు అలా మోసాలు చేయకు, ఇతరులకు తెలియకుండా దేన్ని స్వీకరించకు. లంచాలు తీసుకుంటే అది ఇంకొక రకమైన దొంగతనం. తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనంలో పౌలు గారు ఇంకొక రకమైన దొంగతనాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. పని చేసే ప్రాంతంలో యజమానునికి విధేయత చూపకుండా జీవిస్తే అది ఇంకొక రకమైన దొంగతనం. పనికి తగ్గట్టుగా నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా, పని చేయకుండా జీవిస్తే అక్కడ ఇంకొక రకమైన దొంగతనం మనం చేస్తున్నట్టే. పని చేయకుండా జీవితాన్ని గడుపుతున్నావా, లేక యజమానునికి విధేయత చూపకుండా తూతూ మంత్రంగా చేయాల్సిన పనిని సరిగ్గా చేయకుండా జీవిస్తే అది ఇంకొక రకమైన దొంగతనం. ఇలా చేస్తే దేవుడు నిన్ను మెచ్చడు ప్రియ బిడ్డ. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంట అంటే దొంగవానితో చేయి కలుపుతారు. ఏదో ఒక విషయంలో దొంగవాడు అలా చేస్తుంటే కళ్ళు మూసుకుంటారు, అది నాది కాదు కదా అని చూస్తూ ఉంటారు. ఇలా చేయడం కూడా దేవునికి నచ్చని పనులు. కాబట్టి బరబ్బాకు ఉన్న స్వభావము దొంగతనం చేయడం. మనలో కూడా ఆ స్వభావం ఉందేమో ఒకసారి పరిశీలించుకో. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన దశమ భావం ఇవ్వకుండా, ఇతరులను మోసగించి
మోసాలు చేసి అన్యాయపు సొమ్మును సంపాదించుకుంటూ, లంచాలు తీసుకుంటూ, పని చేసే ప్రాంతంలో విధేయత చూపించకుండా తూతు మంత్రంగా పని చేయడం, దొంగవారికి సహకారం చేయడం, ఇవన్నీ ఒక క్రైస్తవుడు, ఒక వ్యక్తి చేసే దొంగతనాలు. ఇలా చేస్తే ప్రభువును నీవు క్షమాపణ అడుగు. బరబ్బలాగా మన జీవితం ఖైదు చేయబడకుండా ఉండాలంటే నీవు దొంగవాడవని, నీవు ఎక్కడ దొంగతనం చేస్తున్నావో ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. మూడవ స్వభావము, బరబ్బాకు ఉన్న స్వభావం ఏంటంటే బరబ్బా తిరుగుబాటుదారుడు. బరబ్బా చేస్తున్న కార్యంను గురించి మనం ఇప్పుడే చదువుకున్నాం. లూకా శుభవార్త 23వ అధ్యాయం 19వ వచనంలో బరబ్బా నగరంలో జరిగిన ఒక తిరుగుబాటుకు ఆయన కారకుడు. తిరుగుబాటు ఎవరి మీద చేస్తున్నాడు? ప్రభుత్వ వైఖరి, రోమన్ సామ్రాజ్యపు వైఖరి నచ్చక ఈ బరబ్బా ఏం చేస్తున్నాడంట? ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా తిరుగుబాటు చేస్తాం. దేని విషయంలో తెలుసా ప్రియ బిడ్డలారా? దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. దేవుడు చేయమన్న పనిని చేయకుండా తిరుగుబాటు చేస్తాం. దేవుని ఆజ్ఞలను పాటించకుండా తిరుగుబాటు చేస్తాం. గర్వంతో తిరుగుబాటు చేస్తాం. దైవరాజ్యాన్ని కాదని, దేవుడు వద్దనుకొని తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు చేయడం సైతాను స్వభావం. కానీ శాంతితో ముందుకు వెళ్ళడం, విధేయత చూపడం యేసు ప్రభు స్వభావం. మరి బరబ్బలాగా నీవు కూడా తిరుగుబాటు చేస్తున్నావా? ఒకసారి పరిశీలించుకో. కుటుంబంలో నలుగురు ఉంటే ఈ నవీన యుగంలో, ఆధునిక యుగంలో ఏం జరుగుతుంది తెలుసా? ఎక్కడ చూసినా తిరుగుబాటు. తల్లి పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద తిరుగుబాటు ధనం చూపిస్తుంటారు. అంటే వారు చెప్పిన మాటలు వినకపోవడం, అవిధేయత చూపడమే తిరుగుబాటుతనం. రోమన్ సామ్రాజ్యపు భావాలను నచ్చని బరబ్బా తిరుగుబాటు చేసి అవిధేయత చూపిస్తున్నాడు. నీలో కూడా అలాంటి తిరుగుబాటు ఉందా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. తిరుగుబాటుతనం ఏం చేస్తుందంట? యుద్ధాలను తీసుకొని వస్తుంది. అందుకే బరబ్బా ఏం చేశాడు? తిరుగుబాటుతనముతో రోమన్ సామ్రాజ్యం మీద యుద్ధాలు చేశాడు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? అదే రోమన్ సామ్రాజ్యానికి తల వంచి తన ప్రాణాన్ని ఇచ్చి శాంతిని నెలకొల్పుతున్నాడు. మరి నీవు ఎవరిని పోలి ఉన్నావు? మన జీవితంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇదిగో ఈ దేవుని మీద తిరుగుబాటు, లోకం మీద వ్యామోహం. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, శారీరక వ్యామోహాలు ఎక్కడ ఉంటాయో అక్కడ కలహములు ఉండును. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం చెప్తుంది, జగడములకు కలహ ప్రియుడు అవసరం. కాబట్టి ప్రియ సోదరుడా, నీవు నీ కుటుంబంలో జగడాలు ప్రోత్సహిస్తున్నావా? అంటే నీవు తిరుగుబాటుతనంలో ఉన్నట్టే. కొట్లాటలు చేయిస్తున్నావా? అయితే నీవు పెద్దలకు విధేయత చూపనట్టే. అదేవిధంగా సంఘంలో యుద్ధాలు దారి చూపిస్తున్నావా? కారణం గురువు మీద నువ్వు విధేయత చూపనట్టే. అవిధేయత ఎక్కడ ఉంటుందో, తిరుగుబాటుతనం ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధాలు సంభవిస్తాయి. బరబ్బాలో ఉన్న గుణం, స్వభావం తిరుగుబాటుతనం. మరి నీలో ఉందా? ఒకసారి పరిశీలించుకో బిడ్డ. ఇక చివరిది బరబ్బాలో ఉన్న స్వభావము లూకా శుభవార్త 23వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది,
ఆయన హంతకుడు. నరహత్య చేయరాదని నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు స్వయంగా 10 ఆజ్ఞలు ఇచ్చి మనకు చెప్పాడు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరిన వ్యక్తి బరబ్బా. ఆయన తిరుగుబాటు చేయడమే కాదు, యుద్ధాలు చేయడమే కాదు, ఆయన హత్య చేసేవాడు. చాలామంది మనలో ఈ స్వభావంతో జీవిస్తున్నాం. కత్తిబెట్టి ఒకరిని హత్య చేయడం కాదు నిజమైన హత్య, కానీ మన నాలుకతో మనం ఇతరులను నిందిస్తే వారి యొక్క హృదయాన్ని హత్య చేసిన వాళ్ళం అవుతున్నాం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయం 2-3 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే, నాలుక ఒక దోష ప్రపంచమని, అది నిప్పు వంటిదని యాకోబు 3:6 మనకు నేర్పిస్తుంది. నిప్పు ఏం చేస్తుంది? తగలబెడుతుంది. అలానే మన నాలుక నుండి వచ్చే మాటలు ఇతరుల హృదయాలను తగలపెట్టి వారిని హత్య చేస్తున్నాయి. అందుకే మన నాలుక ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోమని ఈ బరబ్బా వ్యక్తి మనకు నేర్పిస్తున్న సత్యం. ఆయన హత్య చేశాడు, కత్తితో హత్య చేశాడు. మనం నాలుకతో హత్య చేస్తున్నాం. అందుకే యేసయ్య గెత్సేమని తోటలో ఉన్నప్పుడు ఒక మంచి సత్యాన్ని మనకు వివరిస్తున్నాడు. కత్తిని పట్టేవాడు కత్తితోనే అతని జీవితం అంతమవుతుంది. అలానే నాలుకతో హత్య చేయవాడు నాలుకతోనే తమ జీవితాన్ని అంతముంచుకుంటారు. కాబట్టి ఏ మాటలు మాట్లాడితే నీవు జీవం పొందుకుంటావు, ఏ మాటలు మాట్లాడితే నీవు మరణాన్ని పొందుకుంటావో నీకు తెలిసి ఉండాలి. హత్య చేస్తున్నాం దేంతో అంటే మన నాలుకతో ఇతరులకు హృదయాన్ని హత్య చేస్తున్నాం. నాలుక పలికే ప్రతి మాట విలువైనది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవము, సరిగా ఉపయోగించుకోకపోతే అది వారి యొక్క మాట ద్వారా, మనిషి మాట ద్వారా ఇతరులను హత్య చేస్తుంది. మరి నీలో ఆ స్వభావం ఉందా? ఒకసారి పరిశీలించుకో, ధ్యానించాం. ఈ యొక్క బరబ్బాకి మంచి పేరు లేదు. బరబ్బా దొంగవాడు, బరబ్బా తిరుగుబాటుదారుడు, బరబ్బా హంతకుడు. మరి నీలో ఇలాంటి స్వభావం ఉందా? ఒకసారి పరిశీలించుకో. నీ పేరు మంచిగా లేదేమో, నీవు దొంగవాడివేమో, నీవు హత్య చేసేవాడివేమో, నీవు తిరుగుబాటుదారుడివేమో. పర్వాలేదు. ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? బరబ్బా కోసం యేసయ్య తన ప్రాణంని ఇచ్చాడు. పిలాతు ముందు ఇద్దరు నిలబడ్డారు. ఒకవైపు బరబ్బా, మరొక వైపు యేసు ప్రభువు. యేసు ప్రభును విడుదల చేయాలా? ఈ బరబ్బా దొంగవాడు, తిరుగుబాటుదారుడు, హంతకుడు, మంచి పేరు లేని వారిని విడుదల చేయాలా అని అన్నప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసయ్యను శిక్షించండి, సిలువ వేయండి అంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? ఒక దొంగవాని కోసం, ఒక తిరుగుబాటుదారి వారి కోసం, ఒక హంతకుడి కోసం, ఒక మంచి పేరు లేని వాని కోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు. ఎంత గొప్పవాడు యేసయ్య! నీలో కూడా ఇలాంటి స్వభావం ఉందేమో. బాధపడకు ప్రియ బిడ్డ. నీవు హత్య చేసావేమో, నీవు అబద్ధం ఆడావేమో, దొంగతనం చేసావేమో, నీకు మంచి పేరు లేదేమో, నీవు హంతకుడవేమో, భయపడకుము. నీకు ఒక సత్యం ఏంటంటే, ప్రభు ఇస్తున్న సత్యం ఏంటంటే, నీ కొరకే, నీ స్వభావం మార్చడానికే నేను నా ప్రాణత్యాగం అంటున్నాడు. బరబ్బా కోసం యేసు ప్రభు తన ప్రాణత్యాగం చేసి మరణించి ఆయన్ను విడుదల చేశాడు. ఈరోజు ప్రియ బిడ్డ, నీ జీవితం ఏ స్వభావంలో ఉన్నా, బరబ్బా లాంటి స్వభావం నీలో ఉంటే ప్రభు నీ కోసమే ప్రాణత్యాగం చేస్తున్నాడని గ్రహించు. ప్రభువుకు మొరపెట్టుము, ప్రభు నా స్వభావం మార్చుము, నాలో ఉన్న మంచి పేరును తొలగించిన మంచి పేరును మరలా నాకు దయచేయము, నాలో ఉన్న దొంగతనాన్ని తొలగించుము, నాలో ఉన్న తిరుగుబాటుతనాన్ని తొలగించుము, నాలో ఉన్న నాలుక ద్వారా హత్య చేసిన గుణాన్ని తొలగించుమని ప్రభుకు నిన్ను సమర్పించుకో. ప్రభు నీకు విడుదల చేస్తున్నాడు, విడుదల దయచేస్తున్నాడు. నిన్ను విడుదల చేయడానికే ఆయన తన ప్రాణమును గొప్పగా కలువరి కొండలో సమర్పించుకుంటున్నాడు. మరి ఆ విడుదల దయచేయమని ఈ తపస్సు కాలంలో ప్రభువును ప్రార్థించుదాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి నీ స్వభావాన్ని ప్రభువుకు సమర్పించు. బరబ్బాలాగా నీవు తండ్రి కుమారుడివి, కానీ
బరబ్బా లాంటి మంచి మనస్తత్వం నీకు లేదేమో. బరబ్బాలాగా నీవు దొంగతనం చేస్తున్నావేమో. ప్రార్థించకుండా దేవుని దగ్గర దొంగతనం, మోసాలు చేస్తూ ఇతరుల దగ్గర దొంగతనం చేస్తున్నావేమో. నీ స్వభావాన్ని ప్రభువుకు సమర్పించుకో. బరబ్బాలాగా అవిధేయత చూపిస్తూ తిరుగుబాటు చేస్తున్నావేమో. అయితే నీ స్వభావాన్ని సమర్పించుకో. బరబ్బాలాగా నాలుక ద్వారా ఇతరులను హత్య చేస్తున్నావేమో. అయితే నీ స్వభావాన్ని యేసు శిలువకు సమర్పించుకో. యేసు శిలువ మరణం ద్వారా విడుదల కావాలని ప్రార్థించుదాము. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ రోజును మీకు అర్పిస్తున్నాం ప్రభువా. బరబ్బా లాంటి స్వభావం మాలో ఉందేమో. నీ కుమారుడిని మేము, కానీ చాలాసార్లు ప్రభువా నీ కుమారుడిలాగా జీవించకుండా మేము నీ మంచి పేరును కూడా చెడగొడుతున్నాం. అలాంటి మా స్వభావాన్ని యేసయ్యా నీ రక్తం ద్వారా మార్చుమని వేడుచున్నాం. తిరుగుబాటుతనం చేస్తూ అవిధేయత చూపిస్తూ జీవిస్తున్నాం. అందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. నాలుక ద్వారా ఇతరుల హృదయాలను హత్య చేస్తున్నాం. అందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభువా, నీకు ప్రార్థనకు సమయాన్ని కేటాయించకుండా హత్య చేస్తున్నామయ్యా. అందుకు మమ్మల్ని క్షమించండి. మోసాలు, అన్యాయాలు చేసి హత్య చేస్తున్నాం. ఇతరుల సొమ్మును ఆశించి హత్య చేస్తున్నాం. ఇలాంటి ప్రభువా మా స్వభావాన్ని నీకు అర్పిస్తున్నాం. యేసు దివ్య హృదయమా, మా స్వభావాన్ని మార్చి నీ స్వభావంలాగా మమ్ము దీవించుమయ్యా. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మేము దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. God bless you all.